హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సినిమా రివ్యూస్. ముందుగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఈ రోజు మూవీ రివ్యూలోకి మనం వెళ్ళిపోతే, ఇందాకే నాని గారిది కొత్త సినిమా హిట్రీ ద థర్డ్ కేస్ మూవీ అయితే చూశాను గైస్. సినిమా ఎలా ఉంది అంటే ఓకే, యావరేజ్ అని చెప్తాను. ఎందుకంటే మనకి సినిమా ఫస్ట్ హాఫ్ అనేది చాలా అంటే చాలా బాగుంటది. ఆ స్టోరీ కానీ, ఆ స్క్రీన్ ప్లే, దాన్ని తీసుకెళ్లిన విధానం కానీ చాలా అంటే చాలా బాగుంటది. మనకి ఈ సినిమాలోని ప్లాట్ ఏంటంటే, బేసిక్ గా ఇది హిట్ యూనివర్స్ లో హిట్ ఫ్రాంచైజ్ సినిమా కదా. ఇందులో మాక్సిమం ప్లాట్ కానీ జోనర్ గానీ ఏముంటది, మాక్సిమం ఇవన్నీ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్. ఈ ప్లాట్ ఏంటంటే, మనకి హీరో అనేవాడు ఒక పోలీస్ ఆఫీసర్, ఒక రూత్లెస్ పోలీస్ ఆఫీసర్. మనకి సిటీస్ లోని చాలా క్రైమ్స్ జరుగుతూ ఉంటే, సైకోపాత్ కిల్లర్స్ ఇది చాలా క్రైమ్స్ చేస్తే మనకి హీరో సైకోపాత్ కిల్లర్ ని ఎలా ఆపేయడం అనేది మనకి ఈ సినిమాలోని ప్లాట్. కాకపోతే మనకి ఈ హిట్ 3లోని స్టోరీ ఎలా ఉంటది అంటే, మనకి హిట్ 1 హిట్ 2లో చూసుకుంటే సైకోపాత్ కిల్లర్ ఒకటే ఉంటాడు, అతనే క్రైమ్స్ చేస్తూ ఉంటే మనకి హీరో ఏమొచ్చి ఆపుతూ ఉంటాడు. అయితే హిట్ 3లో ఏంటంటే అంతకు మించి ఉంటది అనమాట. అంతకు మించి ఏంటంటే, మనకి హిట్ 3 సినిమాలో సైకోపాత్ కిల్లర్ అనేవాడు ఒకడు ఉండడు. మనకి ఏకంగా ఒక ఆర్గనైజేషన్ చాలా మంది ఉంటారు, ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే ఒక డార్క్ వెబ్ కింద ఒక ఆర్గనైజేషన్ లో పనిచేస్తూ ఉంటారు. ఇదంతా హీరోకి తెలిసి, ఇదంతా హీరో తెలుసుకుని ఈ డార్క్ వెబ్, ఈ ఆర్గనైజేషన్ ఇది కొంచెం కొత్తగా చూపించారు, కొంచెం డిఫరెంట్ గా చూపించారు మనకి ప్రీవియస్ 2 సినిమాలతో కంపేర్ చేస్తే. అయితే ఇదంతా తెలుసుకుని అక్కడికి వెళ్ళి ఫైట్ చేసి ఇలా ఉంటారన్నమాట హిట్ 3 సినిమా అనేది. మనకి ఇంకా ఇంటర్వెల్ కి వచ్చేసరికి మనకి ఏంటంటే, సినిమా ఫస్ట్ హాఫ్ అనేది బాగుంటది, కానీ అది స్లోగా లాగ్ అయిపోతూ, స్లో డౌన్ అయిపోతుంటారు. అంటే స్టార్టింగ్ లో మనకి చాలా ఎంగేజ్ చేస్తారు అన్నమాట సినిమా, కానీ అలా సినిమా గడిసే కొద్దీ అలా స్లో డౌన్ అవుతూనే ఉంటారు. మనకి ఇంటర్వెల్ దగ్గర కూడా పెద్ద బ్యాంగ్ అనేది ఏమి ఉండదు, ట్విస్ట్ అనేది, హైప్ అనేది ఏమీ ఉండదు, చాలా సింపుల్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే ఇంకా స్లో డౌన్, ఇంకా లాగ్ అయిపోతుంది. సెకండ్ హాఫ్ లో ఎలా ఉంటుంది అంటే, ఈ ఆర్గనైజేషన్ అని చెప్పాను కదా, ఈ సైకోపాత్ కిల్లర్స్ అనేది, ఈ ఆర్గనైజేషన్ వాళ్ళందరూ ఒక హైడౌట్ లో ఉంటారు. ఇప్పుడు మనకి హీరో ఏంటంటే సెకండ్ హాఫ్ లో ఈ హైడౌట్ కి వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేసి తర్వాత అక్కడ ఉన్న సివిలియన్స్ ని, ఆ ప్రజల్ని కాపాడి అది మనకి వెళ్ళాన్ని చంపేయడం. అదే సెకండ్ హాఫ్ అంతా ఇంకా అలాగే ఉంటది. సెకండ్ హాఫ్ అంతే ఇంకా స్లోగా వెళ్తుంది అనమాట, కొంచెం లాగ్ ఉంటది. కానీ సెకండ్ హాఫ్ లో మనకి సెకండ్ హాఫ్ లో ఆ ఫైట్ సీన్ అనేది ఉంటది. మనకి వైట్ సూట్ వేసుకుని ఆ ఫైట్ ఉంటది కదా, ఆ ఫైట్ అనేది చాలా అంటే చాలా బాగుంటది. ఆ ఫైట్ ఒక 20 to 30 minutes ఉంటది అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటది. ఇంకా ఈ సినిమాలో ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో చాలా వైలెన్స్ ఎక్కువ ఉంటది అని మనకి చెప్పారు. అంటే ముందు నుంచి మనకి అలాగే హైప్ ఇస్తూ ఉన్నారు, వైలెన్స్ ఎక్కువ ఉంటది అని చెప్పారు. కానీ సినిమాలో అంత వైలెన్స్ ఎక్కడా ఉండదు. ఏంటంటే సినిమాలో చాలా షార్ట్స్ అనేవి బ్లర్ చేస్తారు, ఇంకోటి సగం కట్ చేస్తారు, మనకి సరిగ్గా చూపించలేదు. అంటే ఇప్పుడు మనకి ఈ సినిమాని మార్కో సినిమాతో కంపేర్ కూడా చేయలేం. ఎందుకంటే మార్కో సినిమాలో వైలెన్స్ అనేది చాలా అంటే చాలా దారుణంగా ఉంటుంది, మనకి చాలా అన్సెన్సర్డ్ గా చూపించేస్తారు అనమాట. ఈ సినిమాలో అసలు ఈ సినిమా దగ్గరికి కూడా రాదు. మార్కో సినిమాకి అంత వైలెన్స్ ఏమి ఉంటుంది. ఒక నార్మల్, అంటే ఇప్పుడు వస్తున్నాయి కదా యాక్షన్ సినిమాస్ లో వైలెన్స్, ఒక నార్మల్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో ఉంటది అంతే, అంత మించి ఏముండదు. ఇంకా సినిమాలోని బీజిఎంస్ అండ్ సాంగ్స్ విషయానికి వస్తే, బీజిఎం అనేది చాలా అంటే చాలా బాగుంటది మనకి. ఇంకా సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా సినిమాలోని యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, మనకి నాని గారు తెలిసింది కదా, నాని గారు యాక్టింగ్ అంటే చాలా బాగుంటది. మనకి అక్కడ ఇది అంటే, మనకి ఇప్పుడు నాని గారు సినిమాస్ చూసుకుంటే ఒక సాఫ్ట్ బాయ్, ఒక లవర్ బాయ్, అలాంటి ఒక కామెడీ ఫన్నీ క్యారెక్టర్ అనేది ఉంటది కదా. మనకి ఈ సినిమాలో అలా ఉండదు, చాలా వైలెంట్, అంటే చాలా రా అండ్ రస్టిక్ గా ఉంటుంది అనమాట నాన్నగారి క్యారెక్టర్. అసలు మనకి ఇప్పుడు ఎలాగంటే, మనకి బి సినిమాలో నాన్నగారు ఎలా ఉంటారో అంతకు మించి ఉంటుంది అనమాట. చాలా రా అండ్ రస్టిక్ గా ఒక రూత్లెస్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటారో అలా సేమ్ టు సేమ్ ఉంటుంది. చాలా బాగుంటది నాన్నగారు యాక్టింగ్ అయితే అనేది. మనం అసలు అక్కడ చెప్పలేం, అంత బాగుంటది నాన్నగారు యాక్టింగ్. ఇదేంటి కొత్త యాక్టింగ్ చూస్తున్నారు, అంత బాగుంది, చాలా బాగా చేశారు. మనకి ఇంకా హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీ మనం చూడొచ్చా అంటే కంపల్సరీ చూడొచ్చు, డెఫినెట్ గా వన్ టైం వాచబుల్ అనేది చెప్తున్నా. అంటే మూవీ అనేది మరీ అంత బాగోదు, చూడొచ్చు, కానీ
ఆ మూవీ అనేది స్టార్టింగ్ లో ఎంత ఎంగేజ్ చేసిందో మనకి ఇంకా అలా ఎంగేజ్ చేయదు అనమాట. అలా స్లోగా డ్రాగ్ అయిపోద్ది, అలా లాగ్ అవుతూనే ఉంటది. అందుకే ఈ మూవీ యావరేజ్ అని చెప్పాను. మూవీ అయితే ఒకసారికి అయితే కంపల్సరీ చూడొచ్చు, డెఫినెట్ గా చూడొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఈ మూవీని ఎవరైతే చూసారో వాళ్ళకి ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో అయితే చెప్పండి గైస్. ఓకే గైస్, థ్యాంక్ యూ.